హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. ఇది రాగి తోప అంటారు. ఈ రాగి తోప కోసం 1 కప్పు రాగి పిండి, 1 కప్పు బెల్లం, అరకప్పు కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరి అయితే ఆప్షనల్ అండి. ముందుగా బెల్లాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుని దీంట్లోకి బెల్లం కరగడానికి వాటర్ వేసుకోవాలంటే 1 కప్పు బెల్లం తీసుకున్నాను కదా, 2 కప్పులు వాటర్ పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించేసుకోవాలి. అంటే కప్పు రాగి పిండికి 2 కప్పులు వాటర్ అయితే పడుతుంది. ఆ విధంగా 2 కప్పులు వేసి ముందుగానే బెల్లాన్ని బాగా కరిగించేసుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత శుభ్రంగా బెల్లాన్ని తీసి వడకపెట్టుకోవాలండి. ఇలా వడకపెట్టుకోవడం వల్ల బెల్లంలో ఉన్న ఇసుక కానీ, మట్టి కానీ, ఏమన్నా తుక్కు అలాంటివి ఏమన్నా ఉన్నా మనం స్ట్రైన్ చేసుకుంటే పోతాయి. ఓకేనండి. బెల్లాన్ని అయితే నేను చక్కగా స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైన్ చేసుకున్న బెల్లాన్ని ఓ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్యానం పెట్టేసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. నేను ఆవు నెయ్యి వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు రాగి పిండిని వేయించుకుంటున్నాను. రాగి పిండిని వేయించుకుని చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పాకంలోనే వేసుకుని కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఈ రాగి పిండి బయట కొన్న రాగి పిండి కాబట్టి కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేయించిన తర్వాత ఇందులో కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. నేను కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే వేయించాల్సిన అవసరం లేదండి. కొబ్బరిని రాగి పిండి బాగా కలిసిపోయేలాగా మాత్రమే కలుపుకోవాలి. ఓకే. ఇప్పుడు ముందుగా బెల్లం కరిగించిన వాటర్ ఉంది కదా, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా చక్కగా బాగా కలిపేసుకోవాలి. రాగి పిండి తొందరగా ఉండగట్టేస్తుందండి. అందు గురించని కాస్త సిమ్లోనే పెట్టి స్టవ్ని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండగాని ఆ పిండి కూడా ఉండకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం రసం అంతా వేసేసానండి. బెల్లం రసం అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ని అయితే మాత్రం సిమ్లోనే పెట్టి దీన్ని కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఉండకట్టేస్తూ ఉంటుంది, అందుకని బాగా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మీరు ఎక్కువ నెయ్యి తినలేను అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఓకే. దీన్ని బాగా ఉండలు లేకుండా గరిటె పెట్టి మెదాయిస్తా నేను బాగా కలిపేసాను. ఇప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను. మరి ఒకసారి ఎక్కువ వేసేయకండి, కొంచెం కొంచెంగా వేసుకుంటా బాగా కలిపేసుకోవాలి. నెయ్యి అంతా హల్వా పీల్చుకొని చక్కగా ఉండొచ్చే వరకు మాత్రం బాగా వేయించుకోవాలండి. దీన్ని అయితే మాత్రం కాస్త టైం టేకనే కానీ హెల్దీ రెసిపీ అండి. ఈ రెసిపీ పిల్లలకైతే మాత్రం చాలా మంచిదండి. ఇది ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఈ నెయ్యి వేసి బాగా కలిపేసుకోవాలి. చూసారుగా చక్కగా దగ్గర అవుతుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా చాలా మంచిదండి. ఓకేనండి. బాగా కలిసిపోయింది కదా, నెయ్యి అంతా బాగా పీల్చేసుకుంది. ఉండ కూడా కట్టడానికి రెడీ అయ్యింది. అంటే బాగా హల్వాలాగా అయితే ఇది నిల్వ కూడా ఉంటుందండి. అలానే బయట అయితే మాత్రం ఉండదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులు ఉంటుంది. ఓకేనండి. దీన్ని బాగా కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. ఓకేనండి. యాలకుల పొడి కూడా బాగా కలిపేసుకున్నాం కదా. ఇంతేనండి. ఎంతో ఈజీగా చేసుకుని టేస్టీ అయిన హెల్దీ రెసిపీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.